హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో సగ్గుబియ్యంతో సింపుల్గా ఈజీగా వడియాలు చేసి చూపించానండి. ఎలా చేశానో చూడండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు సగ్గుబియ్యం తీసుకుని ఒక 2 సార్లు కడిగి 2 కప్పులు వాటర్ వేసుకుని రాత్రంతా నాననివ్వాలి. రాత్రంతా నానిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకుని 1 కప్పు వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకుని దాంట్లో ఒక 4 కప్పులు వాటర్ వేసుకుని నీళ్ళని బాగా మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న సగ్గుబియ్యం జావను కూడా వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక మిక్సీ జార్లోకి కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని తీసుకుని పొడి చేసుకుని వేసుకోవాలి. తర్వాత టేస్ట్ కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక కాటన్ క్లాత్ పైన గానీ లేదంటే ప్లాస్టిక్ కవర్ పైన గానీ ఇలా వడియాల్లాగా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక రోజంతా ఎండలో ఎండబెట్టుకుంటే సగ్గుబియ్యం వడియాలు రెడీ అయిపోతాయి. ఈ వడియాలు పడటానికి 1 కప్పు సగ్గుబియ్యానికి 7 కప్పులు వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకునే సగ్గుబియ్యం వడియాల వీడియో మీకు నచ్చితే కనుక మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.